నమస్తే. మనం ఇప్పుడు ఎక్సైజ్ కాలనీలోని రాజీవ్ పార్క్ దగ్గర ఉన్నాము. ఈ పార్క్ వాసులు, ఈ కాలనీ ఎక్సైజ్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్య గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం పార్క్లోకి వెళ్ళాము. అయితే ఇక్కడికి రోజు కొన్ని వందల మంది వాకింగ్కి వస్తారు. అయితే ఈ వాకింగ్ చేసే ట్రాక్ ఈ ఇటుకతో వేసిన రాళ్ళతో ఉన్నది. దానివల్ల వాకింగ్ చేసే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గడ్డి మొత్తం పోయి ఎర్రమట్టి తెలియదు ఇక్కడ. అందుకనే పిల్లలు ఆడుకునేందుకు అసౌకర్యంగా ఉన్నది. యోగా చేసే వాళ్ళకు కూడా చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ వ్యాయామానికి చేసే వస్తువులు కూడా చాలా వస్తువులు పాడైపోయాయి. నేను చూపిస్తాను. ఇంకో విషయం, కొన్ని చెట్లు కూడా పోయాయి. ఆ చెట్లు చూడండి, ఆ చెట్లు ఇట్లా పోయినాయి. ఇవన్నీ ఈ సమస్యలన్నింటినీ వరంగల్ నగరపాలక సంస్థ దృష్టికి తెచ్చినప్పటికీ వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా, పరిష్కరించకుండా దాన్ని ఇట్లా పెండింగ్లో పెట్టారు. ఇవన్నీ చెడిపోయాయి చూడండి. ఇట్లా ఈ బార్డర్లన్నీ పగిలిపోయి సిమెంట్ పోయి ఎట్లా ఉన్నాయి చూడండి. ఈ బార్డర్ అంతా ఇక్కడ కూడా చెట్లు ఎండిపోయి గ్యాప్ వచ్చినాయి. అది కూడా చూడండి, గడ్డిపోయి ఇలా ఉంది. చెట్లు కూడా చనిపోయి విరిగిపోయి ఇది కూడా చెట్టు కూడా మొత్తం విరిగిపోయింది. ఇదేమో ఎక్సర్సైజ్ చేసే వస్తువు ఐటెం. ఇది ముందుకు పోయవలసింది బదులు వెనుకకు పోతుంది. ఇది ముందుకు పోయే బదులు వెనుక పోతుంది. వెనుక పోవడం వల్ల కాళ్ళు విరిగే ప్రమాదం ఉంది. ఇది ఒక వస్తువు ఐటెం, ఎక్సర్సైజ్ చేసే వస్తువు. గడ్డి పోయింది, గడ్డి మొత్తం ఎండిపోయింది. పార్క్ గడ్డి మొత్తం ఎండిపోయింది చూడండి. పార్క్ దుస్థితి చూడండి. ఇక్కడ కూడా పెద్ద హోల్ పడ్డది, ఇక్కడ రంధ్రం పడ్డది. మధ్య మధ్యలో గడ్డి ఎండిపోయింది. ఇది ఎక్స్ట్రాక్ట్ చేసే ఇంకో పరికరం మొత్తం పగిలిపోయింది. అక్కడ మొక్కలు కూడా అన్ని ఎండిపోయినాయి, చాలా మొక్కలు ఎండిపోయినాయి. కొన్ని చోట్ల పాముల పుట్టలు పుట్టినాయి, పాముల పుట్టలు ఉన్నాయి, పాములు వస్తున్నాయి. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళకి రాత్రిపూట పిల్లలకి చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. ఇక్కడ ఎక్సర్సైజ్ సైక్లింగ్ చేసేది మొత్తం ఎరిగిపోయింది పరికరం. ఇది ఎక్సర్సైజ్ చేసే పరికరం పూర్తిగా ఎరిగిపోయింది. ఇక్కడ ఇది కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇవన్నీ విషయాలన్నింటినీ నగరపాలక సంస్థకి మేము ఎన్నిసార్లు విన్నవించినా కానీ దాన్ని పరిష్కరించట్లేదు. కాబట్టి ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ గారికి, మేయర్ గారికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కూతవేటు దూరంలోనే మాజీ మేయర్ స్వర్ణ గారి గృహం ఉన్నది. అదేవిధంగా ఇటువైపు వెళ్తే రైతు బజార్ వైపు ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు ఉన్నారు, ఎంపీ కావ్య మేడం ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కానీ ఈ సమస్యను పరిష్కరించట్లేదు. కాబట్టి మన ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక విమర్శ కాదు, ఒక విజ్ఞప్తి అని నేను తెలియజేసుకుంటున్నాను.
ఇక్కడ కూడా మొత్తం పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర కూడా ఈ సరిగ్గా లేక భద్రత లేక వాళ్ళకి దెబ్బ తాకే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఆడుకునే జారుడు బండలు కానీ వేరే వస్తువులు కానీ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఆ ఉయ్యాలలు కూడా పాతగా అయిపోయి అవి ఇరిగిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నిటినీ మీరు త్వరగా పరిష్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞత.